శ్రీ హనుమాన్ గారికి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా యాక్టివ్ పర్సన్. వారికి మన చిరు సత్కారం. విశ్వదాభిరామ విండిరవేమ ఎంత వేరేదాన్ని అంటున్నాను. అదే టౌన్లోకి రమ్మని బతిలాడే ఇప్పుడు అందరికి ఒక సార్ చెప్తున్నారు టౌన్లోకి రమ్మని. టౌన్లోకి రావడం కాదు, మేము ఏపీ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ ద్వారానే ఎఫ్ఆర్ఎల్ఎస్టీలో ట్రైనింగ్ అయ్యాము. అప్పుడు మీటింగ్ జరిగినప్పుడు అది మీ గురించి మీరు చెప్పుకుంటే కాదు, వీళ్ళు బయోడైవర్ అంటే విలేజ్ బాటనీ కోర్సుని ఎఫ్ఆర్ఎల్హెచ్టీలో చేసి 4 రాష్ట్రాల్లో ఉత్తమ ప్రతిభ అంటే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నటువంటి చరిత్ర సంపూర్ణమ్మ గారిది. ముందు మీకు ఏం కావాలో చెప్పనిస్తాం. సరే సరే పక్కన సార్ తీసుకోండి సార్. మేడము చాలా ప్రతిభ కలిగిన వారు, ఉత్సాహవంతులు. ఏదో చేయాలనే తపన మాత్రం బాగుంటుంది. మేడం చేస్తారు, లాభాపేక్ష లేకుండా చేసేదానివల్ల ఆమె విజయం సాధించలేకపోతున్నారు. ఎందుకంటే పరిచయాలు 2 రాష్ట్రాలలో అఫీషియల్స్ అందరూ మేడం పేషెంట్లే. మీరు ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా లేడీస్ ఎవరైతే కాస్త ఉన్నతంగా ఉన్నారో వాళ్ళందరూ మేడం పేషెంట్లే. వాళ్ళతో చికిత్స చేసినా కూడా నామమాత్రం ఫీజులు మొహమాటం పడి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారనుకొని వస్తుంది. వాళ్ళు ఏం ఉద్ధరించరు. వాళ్ళ రోగం బాగా అయిపోతే మనం పట్టించుకోవాలి. అట్లా చాలామంది పేషెంట్లు ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా పంచకర్మ ఇప్పుడు ప్రజెంట్ నేర్పించేదానికి కూడా సిద్ధమవుతున్నారు. మేడంది ఒక పెద్ద సంస్థానంలా ఉంది. ఇప్పుడు ఒక 3 ఎకరాల స్థలంలో 5 ఎకరాల స్థలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరియు అక్కడే ఇన్పేషెంట్గా కూడా ఏమన్నా రోగులు చేరచ్చు. పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా బాగా చేస్తారు. ఎవరికైనా తలనొప్పి ఉంటే జస్ట్ ఇక్కడే కావాలంటే 10 నిమిషాలు మసాజ్ చేసిందంటే ఇంకో వారం రోజులు తలనొప్పి కూడా రాదు. అలా సింపుల్ టెక్నిక్స్. ఇంకొకటి అందరికీ విద్య నేర్పించాలనే ఒక తపన. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఫౌండర్ మెంబర్స్కి అందరికీ ఒక్కొక్క చరిత్ర ఉందండి. థ్యాంక్ యూ మేడం. శనివారం ఆదివారం రోజు క్లాసులు పెడుతున్నాము, నేర్పిస్తున్నాము. డాక్టర్స్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఎటువంటి అట్లా చేయడం లేదు, చెప్పడం కాదు కానీ చేసి చూపించడమే మా పని. మాటలతో చెప్తే వేస్ట్. మీరు కూడా ఇలా కాలంలో ఇంతమంది ఉంటారు. ఆ రోజు స్టార్ట్ చేసినట్టు ఎవరు నన్ను ఎత్తుకుంటూ ఆయన ఎందుకు వచ్చారంటే అక్కడ నేను వైద్యం చేసి ఆమె స్వస్థత చేకూరింది కాబట్టి ఆపరేషన్కి వెళ్ళిన కేసు రిటర్న్ వచ్చి భయపడి నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే ఆమె చెప్పడంతో సార్ నన్ను ఎత్తుకుంటూ వచ్చి నేను వచ్చాను. పారంపర్య వైద్యం ఏమి నాకు తెలీదు, బయట ప్రపంచమే నాకు తెలీదు. నేను బ్రతుకు తెరవ కోసం యూనివర్సిటీలో మన ఆయుర్వేద కాలేజ్లో పోస్ట్ కోసం వేసి రాకపోతే మాకు అందుబాటులో ఒక డాక్టర్ ఉంటే ఆయన పెట్టుకొని నేను ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి
కూడా నా మొదటి శిష్యులు 10 మంది డిస్ట్రిక్ట్ ఒకరు ఉన్నారు. కరీంనగర్లో, హైదరాబాదు, పశ్చిమ గోదావరి, వైజాగ్, అరకు, ఇటువంటి అన్ని చోట్లలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒకరిని శిష్యులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ ఉన్నారు. ఇంకా ఎంతోమంది మీరు నేర్చుకోవాలనుకుంటే వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు. మేము తప్పకుండా నేర్పిస్తాం. డాక్టర్ సార్ దగ్గర ఉన్నారు, సార్ ప్రసాద్ సార్ ఇక్కడే ఉన్నారు, ఇంకొక నందన్ సార్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే నేర్పిస్తాం. సార్ ఒక చిన్న గ్రూప్ ఫోటో, ఎందుకంటే మనం చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ గ్రూప్ ఫోటో తర్వాత అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. పార్టిసిపేట్ కదా మాకు ఒక చిన్న గురుదక్షిణ సార్ మాకు చిన్న గురుదక్షిణ ఇవ్వండి, ఇవ్వండి సార్. మేము నేర్చుకున్న విద్యకు కృతజ్ఞతలు. దయచేసి మీరు స్వీకరించాలి. మీరు చాలా ధన్యవాదాలు. మీరు నేర్చుకోవడానికి ఇచ్చిన గురుదక్షిణ 500 రూపాయలు మీరు కట్టింది. సుబ్బమ్మ గారు మీరు అది మర్చిపోతున్నారు. నిజంగా ఈ ప్రోత్సాహం కూడా చాలా అభినందనీయం. ఇంతకే కాకుండా అందరికంటే ఎక్కువ కష్టపడి మమ్మల్ని ఎంతో 500 రూపాయలకి ఇన్ని ఆ సంస్థకి ఏంటి? మీరు ఆ సంస్థకి ఇవ్వాలని సార్ గ్రూప్ ఫోటో ఒకటి దిగేస్తాం. ప్రసాద్ సార్ కాస్త కాలేజీ సార్ వేరే ప్రోగ్రామ్ ఉంది సార్. సార్ ఇక్కడే తీసుకున్నారో బయట తీసుకున్నామా సార్? బయట బాగుంటుంది. అవునులేండి, అక్కడ కూడా రాదు ఇప్పుడు బాగా. దీనికి వస్తారు అందుకనే సార్ వెళ్ళాలా మనం ఇస్తారు లేదు, మనం పార్టిసిపేట్ మనమే ఇచ్చేస్తాం. వెళ్ళాలని సార్ బయట సార్ కొద్దిగా కోఆపరేషన్. ఈ కుర్చీలు ముందర వరుస వెనక్కి వెళ్ళిపోతే, కొద్దిగా బాగా వెనక్కి వెళ్ళిపోతే మనకు ముందుకు వచ్చేద్దాం.